జగన్ గారు ఏమంటున్నారు అంటే చంద్రబాబు గారు పాలన చేయకపోవడంతో మంచిగా చేయకపోవడంతో ఇది కప్పిపుచ్చుతున్నారు, ఇలాంటి నింద మా మీద వేసి అని అంటున్నారు. దీని గురించి ఏమంటారు మీరు? సరే, అసలుకి నింద రావటానికి కారణం నువ్వే కదయ్యా స్వామి. నింద రావడానికి కారణం ఎక్కడి నుంచో 45 సంవత్సరాల నుంచి రన్ అవుతున్నది. ఎందుకు ఆపా? దేనికి ఆపావు? అదొక్కటి దానికి సమాధానం చెప్పమను ఆ జగన్ గారిని. దేనికి ఆపావు? దేనికి ఆపావు? ఇప్పుడు ఒక 100 అడిగారు, తప్పులేదుగా. 100 అడిగితే తప్పే ఉంది? నువ్వు కోట్లు దాచుకున్నప్పుడు తప్పులేదు, 100 అడిగితే తప్పు వస్తుందా? ఇప్పుడు లడ్డూ తేల్చాలి. ఇప్పుడు తిరుపతి లడ్డు 100 కోట్ల మంది వెళ్తున్నారు, వాళ్ళని ఎందుకు ఇలా మోసం చేశారు? మెయిన్ పాయింట్ అది ఇవ్వండి. ఇప్పుడు మనోభావాలు దెబ్బ తినొచ్చు, దెబ్బ తినకపోవచ్చు, తర్వాత విషయం అది. ఏంటి పార్టీ పరంగా అయితే కాదు, మేము అసలు ఏ పార్టీకి ఓటేయాల. ఏంటి ఈ 45, 50, 70 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. ఆనాడు వరద వచ్చింది, ఈనాడు వరద వచ్చింది, అప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం. పార్టీలు అనేది తర్వాత, ముందు జరగాల్సిన ప్రజలకి అందాల్సినవి అందుతున్నాయి. మరి ఆ 100 ఆయనకే ఇవ్వచ్చుగా. ఆ 100 ఆయనకి ఇస్తే ఈ బాధలన్నీ ఉండవుగా. అంటే మళ్ళీ జగన్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్లో చెప్తున్నారు కదా, ఈ 100 రోజులు ఆయన ఏం చేయకపోగా మళ్ళీ మా మీద తప్పుడు ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని. చేస్తేనే తప్పులు వచ్చేది బయటికి. తప్పులు లేనిది ఎలా వస్తాయి తప్పులు? ఇప్పుడు తప్పులు చేసావు కాబట్టి వచ్చింది బయటికి, లేకపోతే గుడిచప్పుడుగా వెళ్ళిపోయేదిగా. నీదే ప్రభుత్వం వస్తుందయ్యా, మళ్ళీ ఇవన్నీ వస్తాయి బయటికి. లడ్డు ప్రసాదం అంటే ఏంటో తెలిసేది కాదు. ఏంటి ఆ గుడికి వెళ్ళినప్పుడు నువ్వు పరదాలు ఎందుకు కట్టా? నువ్వు ముఖ్యమంత్రివి, అందరికి కనబడాలి. కనబడకుండా చాటుకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు చాటుకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, మరి ఎందుకు చాటుకి వెళ్తున్నా? చెట్లు కొట్టాల్సిన అవసరం లేదు, ఎందుకు కొట్టేస్తున్నా? చెట్లు మనకి దేనికి? ఆక్సిజన్ కోసం. ఒక్క రోజన్నా ఒక్క చెట్టు పాతావా? అంటే ఎందుకని ఇలా జరుగుతుందంటే మీరేం చెప్తారు? అప్పుడు ఎందుకు జరుగుతుందంటే ఆ 70 సంవత్సరాల నుంచి బతికే ఉన్నాం కాబట్టి ఏంటి ఏదో చేస్తున్నారు, చూసాం కళ్ళతో, అంతే. ఇప్పుడు మనకి ఓటు నిమిత్తం కాదు ఇక్కడ కావాల్సింది, చేసిన విద్యను బట్టి చూడాలి. ఆనాడు వాళ్ళు చేశారు చక్కగా. ఏది వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ రాకమునుపు, చంద్రబాబు నాయుడు రాకమునుపు, రోషయ్య గారు ఉన్నప్పుడు, రోషయ్య గారు రాకమునుపు నీలం సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. ఆ హయాంలోనే బాగుంది ప్రభుత్వం అనేది. ఇప్పుడు ఉంది దరిద్రమైన ప్రభుత్వాలు ఇవన్నీ. దేనికి రూపాయి వెనకేసుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. అది విషయం.